ఏదైతే ఉన్నారో వారు బీసీలం అంటున్నారు. వాళ్ళు వచ్చింది అటు కొండా సురేఖ పద్మశాలి నుంచి వచ్చిండ్రు. ఆ రోజు ఒక బీసీ మహిళ ఆమెకు అవకాశం ఇస్తే బాగుంటుందని ముఖ్యమంత్రి గారు ఎటువంటి పరిస్థితుల్లో ఉద్యమాలకు వాళ్ళు వ్యతిరేకులైనప్పటికీ కూడా ఒక బీసీ మహిళగా ఆమెకు అవకాశం కల్పించిండ్రు. ప్రజలు కూడా తెలంగాణలో తూర్పు నియోజకవర్గ ప్రజలు కూడా అక్కడ టీఆర్ఎస్ పార్టీని ఉద్యమ పార్టీ అని, రేపు తెలంగాణ రాష్ట్ర సాధనలో తెలంగాణ రావాలని అక్కడ ఆమెని అత్యధిక మెజార్టీతోటి తూర్పు నియోజకవర్గ ప్రజలు గెలిపించిండ్రు. కానీ ప్రజలు గెలిపించిన తర్వాత వాళ్ళలో 4 సంవత్సరాల్లో ఎటువంటి మార్పు కూడా రాలేదు. వాళ్ళకున్నటువంటి నేర చరిత్ర, గూండాయిజం, రౌడీయిజం తోటి వరంగల్ నగర ప్రజల్ని భయభ్రాంతులను చేసే పరిస్థితులు ఆ రోజు కనబడ్డాయి. ఈ 4 సంవత్సరాల పాటు వాళ్ళ యొక్క పరిస్థితులను చూసిండ్రు. మధ్యలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు వారికి ఇండైరెక్ట్గా కూడా వాళ్ళకి ఇండికేషన్లు కూడా అంతర్గతంగా ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా వాళ్ళలో ఎటువంటి మార్పు రాలేదు. ఈ 4 సంవత్సరాల్లో ఇవన్నీ విషయాలు వాళ్ళు గమనించుకొని వాళ్ళకై వాళ్ళే ఈరోజు పక్కకు తప్పుకొని మాట్లాడడం జరుగుతుంది. అంటే పదవులు ఇచ్చినప్పుడేమో ఎమ్మెల్యే పదవి ఇచ్చినప్పుడు దొరతనం గుర్తుకు రాలేదు, అప్పుడు ఇవన్నీ ఆలోచన రాలేదు. ఇప్పుడు పదవి రాకపోతే టీఆర్ఎస్ పార్టీ గురించి వ్యతిరేకంగా మాట్లాడడము, టీఆర్ఎస్లో అంతా కూడా కుటుంబ పాలన అని మాట్లాడడం. ఈరోజు ఎక్కడ కుటుంబ పాలన అని వీళ్ళు మాట్లాడే అర్హత వాళ్ళకి ఎక్కడిది? కవిత కానీ కేటీఆర్ గారు కానీ వీళ్ళని మాట్లాడే అర్హత స్థాయి ఆమెకు లేదు. వాళ్ళకి వీళ్ళ కుటుంబానికి పోలిక ఎక్కడిది? ఆనాడు ఉద్యమంలో తెలంగాణ ఉద్యమం కోసం కేటీఆర్ గారు కానీ కవిత గారు కానీ అక్కడ అమెరికాలో వాళ్ళకున్న బంగారు భవిష్యత్తును వదులుకొని తెలంగాణలో ఉన్న తండ్రికి ఇక్కడ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాటం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం అంతా మేము కూడా ఇందులో భాగస్వామ్యం కావాలని తెలంగాణ ఉద్యమంలో పాల్గొని జైలుకు వెళ్ళి కేసులున్న చరిత్ర కేసీఆర్ కుటుంబాందైతే ఉద్యమకారుల మీద కాల్పులు మహబాద్ ఘటనలో అక్కడ వైఎస్ జగన్ని అక్కడ మీటింగ్ పెడతా అని చెప్పి మహబాద్కి పిలిపించే ప్రయత్నంలో భాగంగా ఉద్యమకారుల మీద కాల్పులు జరిపించినటువంటి చరిత్ర కొండా సురేఖ దంపతులది. వాళ్ళకు మాట్లాడే హక్కు ఎక్కడిది? వాళ్ళ కుటుంబం వాళ్ళు మాట్లాడే నైతిక హక్కు వాళ్ళకి ఏ విధంగా లేదు. కవిత గారు కానీ కేటీఆర్ గారిని ఉద్యమంలో పాల్గొని జైల్లో వెళ్ళి కేసులయ్యి తర్వాత ప్రజల నుంచి ఎన్నుకోబడి ప్రజల ద్వారా ఆశీర్వాదం పొంది ఈరోజు వాళ్ళు నాయకులైనరు. వాళ్ళకి వీళ్ళ కుటుంబానికి ఎక్కడుంది? వాళ్ళ బిడ్డ సుస్మిత కోసం ఆమె ఈరోజు అందరినీ మాట్లాడే స్థాయి ఆమె వస్తుందంటే దాన్ని పూర్తిగా మేము ఖండిస్తున్నాము. ఈరోజు ఈమె చేస్తున్న కార్యక్రమాలన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. తెలంగాణలో ఉన్నటువంటి తూర్పు నియోజకవర్గ ప్రజలు వాళ్ళు ఇక్కడ ఉన్న అర్బన్ ప్రాంతం, గతంలో ఆమె రూరల్ ప్రాంతం